అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో హనుమకొండ జిల్లాలోని ఎర్రగట్టుగుట్ట మీద స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. దాదాపు వేల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన స్వామివారు ఎక్కడా లేని విధంగా ఈ ప్రాంతంలో శయన వెంకటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనాన్నిస్తున్నాడు. ఇక చరిత్ర చూసుకున్నట్లయితే పూర్వం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుబేరుని వద్ద తీసుకున్న అప్పును చెల్లించే సమయంలో ఈ ప్రాంతానికి చేరుకొని స్వామివారు కుబేరునికి కొంత అప్పును చెల్లించి ఇక్కడే ఎత్తైన గుట్ట మీద విశ్రాంతి తీసుకున్నారట. అలా ఈ ప్రాంతంలో అప్పు చెల్లించి విశ్రాంతి తీసుకున్న స్వామివారు ఈ ప్రాంతం ఎంతగానో నచ్చి ఇక్కడే రాతి బండల మధ్య స్వయంభుగా వెలిశారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఈ ప్రాంతాన్ని విడిచి కొండ కిందకు చేరుకొని అక్కడే ఉన్న రాతి బండల మధ్య స్వయంభుగా శ్రీదేవి భూదేవి సమేతంగా వెలిశారట. కొంతకాలానికి స్వామివారు ఈ ప్రాంతంలో ఉన్న భక్తునికి కలలో దర్శనమిచ్చి ఫలానా ప్రాంతంలో నేనున్నాను, నాకు పూజలు ఆరంభించాలని చెప్పడంతో ఆ భక్తుడు మర్నాడు గ్రామస్తులందరితో కలిసి ఈ ప్రాంతంలో స్వామివారి జాడను కనుగొని పూజలు చేయడం ఆరంభించారట. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.